ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ అండి. ఇవాళ మా ఆయన బయటికి సర్ప్రైజ్ అని ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. సర్ప్రైజ్ వచ్చాము. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మన కేసీఆర్ సారు ఆవిష్కరించిన అంబేద్కర్, మన దళిత సంఘం అధ్యక్షుడు అంబేద్కర్ గారి విగ్రహం కాడికి వచ్చేసాం. అంటే అది ఎక్కడో మీకు తెలుసు కదా, చూపించేస్తున్నాను చూడండి. వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసాము. ప్రెజెంట్ ఇక్కడ నుంచి టర్న్ అవుతున్నాము. ఎక్కడికో చెప్పట్లేదు. మీరు ఎక్కడికి అనుకుంటున్నారు? గెస్ చేయండి. గెస్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూస్తున్నారా? మన అంబేద్కర్ గారి చూడండి. కొంతమంది అప్పుడప్పుడు వెకేషన్స్ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తుంటారు. చూస్తున్నారా? ఇదంతా ఆ రోడ్డు. ఇక్కడంతా ఇది ఏంటనుకున్నారు? ట్యాంక్ బండ్. చూస్తున్నారా? ట్యాంక్ బండ్కి వచ్చేసాము. అదిగో బుద్ధుడి విగ్రహము, వాటర్. ఇదిగో మా పిల్లలు ఏంటా చూస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు ట్యాంక్ బండ్ అది. చూస్తున్నారా? ట్యాంక్ బండ్ వచ్చేసాము. అదిగో బుద్ధుడి విగ్రహము. చూస్తున్నారా? బుద్ధుడు అట్టున్నాడు. మనము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ వైపు చూస్తాడనమాట. చూస్తున్నారా? అదే ట్యాంక్ బండ్. ఎప్పుడు రాలేదని అడిగారు కదా, చూడండి. చూస్తున్నారా? ప్లీజ్ హాయ్ చెప్పండి. హాయ్. మా పిల్లలు ఏంటి అనుకున్నారండి? లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ పిల్లలు కదా మర్చిపోయారు. అది సచివాలయం. చూస్తున్నారా? ట్యాంక్ బండ్ అపోజిట్ ఉంది సచివాలయం. ఇక్కడ అన్ని డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం బోర్డు చూసారా? పెద్దదండి సచివాలయం. ఇదిగో చూడండి, ఇది గోల్డ్ అండి. ఇదిగో మన సిటీలోనే ఉంటాయండి. మంచి మంచి వెకేషన్స్కి ఎక్కడో బయట పోవాల్సిన అవసరం లేదు. మన సిటీలోనే ఉంటాయండి మంచి మంచి వెకేషన్స్. ఏంటి అనేది మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలియలేదు. డ్రాప్ అది ఏంటి అనేది నాకు తెలీదు. గోల్డెన్ స్టీల్ ఉంది. గోల్డెన్ డ్రాప్ అని మా ఓడు అంటున్నాడు. దాంట్లో నుంచి చూస్తే అన్నీ కనిపిస్తున్నాయండి. మన రోడ్డు, సచివాలయం అన్నీ కనిపిస్తున్నాయి. ఇది కొత్తగా పెట్టారు. ఇదంతా కొత్తగా పెట్టారు. హైవేకి వచ్చేసాము. చూస్తున్నారా? ప్రజెంట్ ఇప్పుడు ఏంటి అంత ఖాళీగా ఉంది. ఇక్కడ ఇవాళ అంతా డ్యూటీ వర్క్లో ఉన్నారు కాబట్టి ఖాళీగా ఉంది. సండే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. కాలు పెట్టే సందు ఉండదండి సండే. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వెకేషన్స్గా కంపల్సరీ వస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. సండే కంపల్సరీ వస్తారు ఇక్కడ. చూస్తున్నారా? ఇదిగో ఫ్లైఓవర్ నుంచి కిందికి నుంచి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఒక్కసారి గెస్ చేయండి ఫ్రెండ్స్. అదిగో అటు మసీద్ ఉంది. సిగ్నల్ దగ్గరికి వచ్చేసాము. ట్రాఫిక్ ఆగిందంటే చాలు పొల్యూషన్. నాకు ట్రాఫిక్ పొల్యూషన్ వచ్చేస్తే వామిటింగ్స్ వస్తాయండి. మన సిటీలో మట్టుకి ఈ పొల్యూషన్ మట్టుకు ఆగదు. వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. చూస్తున్నారా? ఓ పక్క చెట్లు, ఓ పక్క రోడ్డు, ఓ పక్క వెహికల్స్. వన్ సైడ్ ట్రాఫిక్ ఉంది, వన్ సైడ్ ఫ్రీ ఉంది. ఎప్పుడు 2 minutes సిగ్నల్ పడిపోయింది, వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. అటు సైడ్ వదిలేస్తాడు కదా, అది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంది. అది ఇవన్నీ అవి. ఇది బస్ స్టాండ్ అన్నమాట. చూస్తున్నారా? బస్సులు ఆగుతాయి బస్ స్టాండ్. సిగ్నల్ పడిందండి. సిగ్నల్ పడింది. అదిగో మా వాడు ఆర్మీ బండి అంటున్నాడు. హాయ్ చెప్తున్నాను ఆర్మీ వాళ్ళకి. ఆర్మీ వాళ్ళకి హాయ్ చెప్పరండి, నాకు చెప్తున్నాడు మా వాడు. అలా ఉండదు మా వాడితో. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందబ్బా. ట్రాఫిక్ క్లియర్ అయితే మనకు దారి ఆ లైన్ వదిలేడట. అందుకు ఆ లైన్ వెహికల్స్ అన్నీ అటు వెళ్తున్నాయి. మనం ఈ లైన్లో ఉన్నాం కదా, అందుకని ఈ వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. చూడండి ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయో. చాలా ఆగిపోయినాయి అండి. ఇది క్లియర్ అవడానికి మినిమము 5 to
10 minutes పడుతుంది. ఈ సిటీలో ఇంతేనండి, తొందరగా ట్రాఫిక్ క్లియర్ కాదు. ఏంటో నాకైతే మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకైతే చాలా తొందరగా ఉంది. మా ఆయన చెప్పమంటేనేమో చెప్పట్లేదు. ఇవాళ నీ మ్యారేజ్ యానివర్సరీ కదా, నీకు సర్ప్రైజ్ అన్నాడు. ఏంటి బావ అంటే చెప్పండి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళేసి టిఫిన్ చేసి డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోతున్నామండి. ట్రాఫిక్ ఇప్పుడే స్టార్ట్ అయింది, సిగ్నల్ పడింది, వెళ్తున్నాం. ఆటో అన్న కూడా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. వెళ్ళిపోతున్నామండి. చూస్తున్నారా, సిటీలు అన్నీ ఇలాగే ఉంటాయి. కంపల్సరీ చేస్తారమ్మా. అన్ని ఎక్కడ చేస్తారు చూస్తున్నారా ఫ్రెండ్స్. లోపల ట్రాఫిక్ ఎక్స్ప్రెస్ లోపలనే రాయల్ జ్యువెలర్స్ అవన్నీ ఇక్కడ సైడ్ అన్ని జ్యువెలర్ షాప్స్ ఉంటాయండి. జ్యువెలర్స్ అన్ని జ్యువెలర్ షాప్లో ఉంటాయి. అన్ని రకాల సిల్వర్, గోల్డ్, ఎక్కువ గోల్డ్ సిల్వరే ఎక్కువ ఉంటాయండి. మన సిటీలో షాప్స్, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. మన హైదరాబాద్కి పెట్టిందే పేరు మాల్స్కి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ బట్టలు ఏదైనా క్లాత్ అన్నీ నెంబర్ 1 అండి మన హైదరాబాద్లో. అందుకే ఉంటే హైదరాబాద్లో ఉండాలి. అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. ఒకటి ఉండి ఒకటి లేదని అన్నది ఏం లేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా హైదరాబాద్లో వస్తారు తెలుసా. ఇక్కడ టెంపుల్స్ కానీ ఏదైనా సరే అన్ని ఆసలు ఉంటాయి. ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాము, ఆటో అన్న కూడా స్పీడ్గా తీసుకెళ్తున్నాడు. మరి ఎట్లా చెప్పట్లేదండి సర్ప్రైజ్ ఏంటో. మీకు తెలుస్తుందా? తెలుసా? కామెంట్ బాక్స్లో చేయండి. ఫ్లైఓవర్ మీద తీసుకున్నాము. నీకు ఎంతసేపు పడుతుంది బావా టైమింగ్? 10 నిమిషాలు. ఇంకా 10 నిమిషాలు అంటండి. 10 నిమిషాల్లో నాకు సర్ప్రైజ్ ఏంటో నేను చూడాలి. ఎక్సైట్గా ఉంది. యాక్చువల్లీ నేను రావటం ఫస్ట్ టైము, సో నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ టైం కాబట్టి అంత ఐడియా తెలుస్తలేదు. లాస్ట్ టైము మూవీకి వెళ్ళామండి. లాస్ట్ టైం. ఈసారి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు మా ఆయన. అక్కడికి వెళ్తే అసలు ఏం సర్ప్రైజ్ ఏంటి అని నాకు తొందరగా ఉంటుంది. సర్ప్రైజ్ ఎప్పుడు అన్ని బిల్డింగ్స్ ఉంటాయమ్మా సిటీలో. చిన్న ఇంట్లో అన్నీ పెద్దయే. అటు చూస్తున్నారా బోర్డు, స్ట్రేట్కి వెళ్ళి ఎంజే మార్కెట్, కోటి, అబిడ్స్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ సిగ్నల్ని క్రాస్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే సిగ్నల్ ఏం పడలేదు, సిగ్నల్ క్రాస్ చేసాము. మళ్ళీ సిగ్నల్ పడిందనుకో చాలా పెద్ద పొల్యూషన్ అండి. అంత మన సిటీలో అంత పొల్యూషన్, వెహికల్స్ ఎక్కువైపోయి అంత పొల్యూషన్. వచ్చేస్తున్నాం అనుకుంటున్నా. ఎంతసేపు? ఇంకా 10 నిమిషాలంట. మా వాళ్ళు కూడా చెప్తున్నారు 10 నిమిషాలే నాన్న. ఎక్కడికి వెళ్తున్నాము మీకు తెలుసా? కాదు, ఇప్పుడు డాడీ ఎక్కడ సర్ప్రైజ్ తీసుకెళ్తున్నాడు మీకు ఏమైనా తెలుసా? మరి ఎలా? డాడీ ఏమో చెప్పడు, మనకి ఎలా? మీ అందరికి ఎక్సైట్మెంట్ ఉంది కదా కదా, మీ అందరికి ఎక్సైట్మెంట్ ఉంది ఎక్కడికి తీసుకెళ్తున్నారని. ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? ఎక్కడికి వెళ్తాం డాడీ? మా డాడీ చెప్తున్నారు పోనీ 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 అంటున్నాడా డాడీ? అంకుల్ ఆటో అంకుల్ కదా పోవాల్సింది. డాడీ పోనీ పోనీ అంటే కాదు, అంకుల్ తొందరగా తీసుకెళ్తే మనం తొందరగా వెళ్తాము కదా. మళ్ళీ సిగ్నల్ పడింది, ఓకే క్లియర్ అయిపోయింది, వెళ్తున్నామండి. నాకు ఎక్సైట్మెంట్.
ఏంటి అనేది నేను నాకు కామెంట్ చేయాలి. మీకు కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్ ఉంది కదా, నాకు కామెంట్ చేస్తే నేను ఈ ఏరియా ఏంటి అనేది మీకు అన్ని డీటెయిల్స్గా చెప్తాను. మీకు కావాలనుకుంటే చూస్తున్నారా, ఈ కాఫీ స్మెల్ బాగా వస్తుందండి. ఎక్కువ మన ముస్లిం అన్నయ్య వాళ్ళు బాగా వాడతారు, మన తెలుగు వాళ్ళ కన్నా ముస్లిం అన్నయ్య వాళ్ళు బాగా వాడతారు. వాళ్ళకి వాళ్ళ పండుగలకి రంజాన్ కానీ బక్రీద్ కానీ ప్రతి వాళ్ళ పండుగలు మనకి మన తెలుగు వాళ్ళ పండుగ కన్నా వాళ్ళ పండుగలకు తక్కువగా కానీ వాళ్ళు బాగా చేసుకుంటారు. మనకి కులభేదాలు వద్దండి, మనం అందరం ఒకటే. ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్తువు అయినా అందరూ ఒకటే, అందరూ అన్న జిల్లాలో అందరూ అక్క తమ్ముడు. మనం క్యాస్ట్ అనేది పెట్టుకోనే పోకూడదు. లైఫ్లో క్యాస్ట్ అనేది పెట్టుకుంటే ముందుకు పోలేమండి. అందరితో కలిసిపోవాలి, అందరితో ఒకటే. వచ్చేస్తున్నాము ఎదురుగా పోలీసు వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారా? రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళందరినీ పట్టేసుకుంటున్నారు. పెద్ద పెద్ద వెహికల్స్ వాళ్ళని పట్టుకుంటారు, 2 వీలర్స్ని 4 వీలర్స్ని అందరినీ పట్టుకుంటారు, చలానే వేస్తారు. అందుకని బండి మీద వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 వీలర్స్ వాళ్ళకి, 4 వీలర్స్ వాళ్ళకైతే కార్ సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. మన లైఫ్ ఫస్ట్, మనకి లైఫ్ ముఖ్యము. మన జర్నీ ఒక 1/2 అవర్ లేట్ అయినా పర్లేదు, కానీ మన లైఫ్ మన ప్రాణాలు ముఖ్యం. మన ప్రాణాలతో ఉంటే ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా వెళ్ళొచ్చు. మనం రిస్కీ చేయాల్సిన అవసరం లేదండి. లైఫ్లో ఎంత కూల్గా ఉంటామో అంత కూల్గా వెళ్ళిపోతుంది. అదిగో చూస్తున్నారా, ఈ సింబల్ ఏంటో మీకు తెలుస్తుందా? ఇది తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇదేంటి తెలుస్తుందా మీకు? అంటే నాకు తెలుస్తుంది కానీ మళ్ళీ అదో కాదో తెలియదు. మళ్ళీ ఏమైనా అన్నామంటే బాగా కోప్పడతారు. నేను చూస్తున్నారా? అదిగో పెద్ద పెద్ద గుట్టలు, ఈ కొండ సుల్తాన్ కాలంలో ఇదంతా రాజు సుల్తాన్ ఉన్నారు కదా, ఆ కాలంలో కట్టిన కోటలు అండి ఇవన్నీ. అవే చూస్తున్నారా, కనిపిస్తుందా? అవన్నీ అదిగో మా ఊరికి అయితే డౌట్ వచ్చింది. అదిగో పై నుంచి ఫ్లైఓవర్ నుంచి అదొక టైం అవుతుందండి. కొండ అది వెరైటీ ఉందండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్. వన్ సైడ్ అది వెరైటీగా ఉంటాయి నాన్న. సిటీ అంటేనే వెరైటీలోనే ఉంటాయి కట్టడం. చూస్తున్నారా? ఇదిగో ఇవన్నీ ఉంటాయండి. సిటీ అంటే సిటీ అండి, చాలా బాగుంటాయి. ఓపికతో చూడాలి కానీ మన సిటీలో ప్రతి ఒక్కటి అండి మనకు కావాల్సినవి దొరుకుతాయి. మన వస్తువులే కానీ మన ఎంజాయ్మెంటే కానీ. అది అమ్మవారి గుడి అండి, అమ్మవారి గుడి. సిటీలో గుళ్ళకి షాపింగ్ మాల్స్కి ఏది కొత్తగా ఉండదండి. మన హైదరాబాద్ అంటే హైదరాబాద్ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఇది ఏంటంటే ఇది కోటి అండి. మీకు ఆ కోట చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. ఇది కోటి. ఇక్కడ కోటికి అన్నీ ఉంటాయి, చిన్న షాప్ నుంచి పెద్ద షాపుల వరకు మీకు ఏం కావాలంటే అది ఇది దొరుకుతుంది. కోటిలో చాలా తక్కువ ఉంటాయండి. మీకు ఏమైనా సామాన్లు ఓకే, ఆటోలో చెప్తున్నాడు ఇది బిర్లా మందిర్ అని అంట. అటు ఫస్ట్ మనం కూర్చుంటుంది, ఇటు సైడ్ ఉందేమో బిర్లా మందిర్. మనం బిర్లా మందిర్ మిస్ అయిపోయింది. ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి కదా, అన్నీ మనకి అర్థం అనిపించలేదండి. చూస్తున్నారా? వచ్చేసింది. మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? సింబాలిక్గా కొన్ని కనిపిస్తున్నాయి మనకి, కొన్ని సింబాలిక్గా కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా మీకు? వ్యూస్కి ఆ సింబల్స్కి కొన్ని అర్థమైపోతుంది.
బాబు, నీకేం చెప్పాలా సర్ప్రైజ్? ఏమో ఎక్కడ తీసుకెళ్తున్నాడబ్బా, వచ్చేస్తున్నామేమో. చార్మినార్ అంట అండి. వస్తున్నాము, అంతే వేళ ఉన్నాము. అన్ని సింబల్స్ అవే కనిపిస్తాయి. చార్మినార్ దగ్గర ఉన్నాము, సింబల్స్ అన్నీ అవే కనిపిస్తాయి. మా వాడు ఫస్ట్ టైం వచ్చాడు హైదరాబాద్కి. హైదరాబాద్కి పిన్ని నాకు ఎక్కడికి చార్మినార్ ఎప్పుడు చూపించలేదు, వెళ్ళలేదు అని అంటే మా ఆయన ఏం చేశాడంటే, నువ్వెందుకు ఫీల్ అవుతావు, నేను చూపిస్తానని ఇవాళ తీసుకొస్తున్నాడంట. చూస్తున్నారా? నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇప్పుడే చూస్తున్నాను. 10 years అవుతుంది కానీ నాకు ఎప్పుడు కుదరలేదు. నేను ఇప్పుడే అనుకోలేదు. నేను చాలాసార్లు అడిగాను కానీ కుదరలేదు. కానీ ఫస్ట్ టైం చార్మినార్ అంటండి. వావ్ వావ్, ఎప్పుడు రాలేదు నేను చార్మినార్కి. ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఎంట్రీ అవుతున్నాము, ఇంకా లోపలికి ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. ఇంకా చూడలేదు, చూపిస్తాను వీడియోలో అన్నీ చూపిస్తాను, మిస్ అవ్వకండి. చార్మినార్కి వచ్చాను, ఏం చేశాను ఏంటి అన్ని వీడియోస్ పెడతాను, చూస్తుండండి. లాంగ్ వీడియో అండి, చూస్తుండండి. ఇగో ఇటు సైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫ్రూట్స్ ఉన్నాయి. ఇగో ఇప్పుడే కిందికి స్లోగా వెళ్తున్నాము, చూస్తున్నారా? ఇప్పుడే వచ్చామండి. నాకు ఎప్పుడెప్పుడు చూడాలని ఎగ్జైట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం కదా చార్మినార్ చూడటము. మా వాడు ఇంటే కనిపెట్టేశాడండి చార్మినార్ అని. ఓ వచ్చేస్తున్నాడు, చార్మినార్ అని వచ్చేస్తూ గోలెట్టేస్తున్నాడు. షూస్ అనేదండి, ఇక్కడ అన్ని రకాల షూస్ దొరుకుతాయి పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ. షూలు, చెప్పులు, బ్రాండెడ్ అండి, కానీ తక్కువగా ఉంటాయి. చాలా బాగుంటాయండి ఇక్కడ. ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ. దొరుకుతుంది అని ఏమి ఉండదు. చార్మినార్ ఇక్కడ మట్టి గాజులు ఫేమస్ అంట. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలండి. చార్మినార్ మట్టి గాజులు కానీ ఏ ఐటమ్స్ అన్నా బాగుంటాయని అన్నారు, విన్నాను. కానీ ఇవాళ ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఇంకెలా ఉంటాయో అసలు ఏంటి అనేది మనం చూడాలి. 10 years తర్వాత ఇవాళ నేను అడగకుండా మా ఆయన సర్ప్రైజ్ ఇస్తున్నాడండి నాకు. ఎవ్రీ ఇయర్ ఏదో అడిగాని, ఇయర్ ఏది అడగలేదని మా ఆయన ఇక్కడ తీసుకొస్తున్నాడు సర్ప్రైజ్. చార్మినార్ చూసారా? ఇక్కడికి ఎంత హ్యాపీగా ఉందో చార్మినార్ చూస్తున్నారా? ఎక్కువ అందరూ ముస్లిం అమ్మాయిలు, ముస్లిం అనే వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఈ ఓల్డ్ సిటీ కదండి, ఇంకా వాళ్ళే ఉంటారు. చూస్తున్నారా? షాపింగ్ మాల్స్, చెప్పులు అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ. మీరు కూడా ఒకసారి రండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా రండి, ఒకసారి రండి చూడండి. చార్మినార్, ఆంజనేయ చార్మినార్ ఇక్కడ ఎక్కువ మసీదులు ఉన్నాయండి. చార్మినార్లో మసీదులు ఉంటాయని నాకు తెలియదు. ఇక్కడ ఎక్కువ మసీదులు ఉన్నాయి. అంటే అంతా వాళ్ళే ఉంటారు కదా, ముస్లిం అనే వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉంటారు అనే వాళ్ళు. అందుకని ఎక్కువ అవే ఉన్నాయి. మరి బట్టల షాప్ విషయంలోకి మళ్ళీ మసీదు కనిపిస్తుందండి మనకి. పెద్ద పెద్ద హోటల్స్ అండి, పెద్ద హోటల్స్. ఎక్కడ చూసినా అక్కడ గంట కొడతారు అనుకుంటా, అదేదో కనిపిస్తుంది. నాకు అంత ఐడియా లేదు, అంత ఐడియా లేదండి నాకు. కూడా ఫస్ట్ టైం కదా, మాట నేను అడుగుదాము. ఎంతసేపు అన్నా చార్మినార్ దగ్గరికి? 8 minutes అంట అండి. వావ్, ఇంకా 8 minutes. వావ్ 8 minutesలో మనం చార్మినార్కి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు నాతో పాటు ఒక్కసారి చూసేద్దరు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎప్పుడు చూస్తానా
చూసారా అటు పక్క అన్ని షాప్స్ అండి. మనకి లేడీస్కి అయితే కావాల్సినవి కొనుక్కోవచ్చండి. మన లేడీస్కి డ్రెస్సులు కానీ ఐటమ్స్, గాజులు, ఏంటి కమ్మలు, మనకి ఐటమ్స్ కూడా ఐటమ్స్ అండి. వచ్చేస్తున్నాం ఇదేమంటారన్నా కమానా? చార్మినార్ కమాన్ అంట. ఇది చార్మినార్ కమాన్ హోటల్. ఇది వచ్చేస్తున్నాం ఫుల్ ఎక్సైట్మెంట్. అది చార్మినార్ అన్న. చార్మినార్ ఎంట్రింగ్ అంట. అది లోపలికి వెళ్ళాలంట. హాయ్ చెప్పన్నా, మేము చార్మినార్ వచ్చాం ఫస్ట్ టైం. హాయ్ చెప్పన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, జాగ్రత్తగా తీసుకొని వచ్చినందుకు. చార్మినార్ వచ్చేసాము చూసారా. ఎంట్రీ అవుతున్నాము. చాలా కేర్ ఉంటున్నాను. చూడరా రే చార్మినార్. చార్మినార్ చార్మినార్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు టీవీలో చూసావు కదా. చార్మినార్ చూసావా? రేపు నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోండి. చూస్తున్నావా? సర్ప్రైజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు 10 years మ్యారేజ్ అయిన 10 yearsకి ఎంత బాగుందో బ్యాంగిల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ ఫ్రెండ్స్. పార్వతి టెంపుల్ ఇక్కడ ఉంది. ఈరోజు మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది, అందుకని చార్మినార్కి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నట్టు చార్మినార్ ఫ్రెండ్స్. ఇది ఆగరా రై డబ్బులు. నిజంగా ఇవాళ చార్మినార్ వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయన సర్ప్రైజ్ అంటే నేను అనుకున్నాను కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా చాలా హ్యాపీ. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి